అమ్మవారిని చేరుకోవడం కష్టమా లేక సులభమా? కొందరు వేల ఏళ్లు తపస్సు చేసినా లభించని ఆ తల్లి మరికొందరికి మాత్రం పిలవగానే ఎందుకు పలుకుతుంది? శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 187 మరియు 188వ నామాలైన దుర్లభ మరియు దుర్గమ ఈ రహస్యాన్ని మనకు వివరిస్తాయి. సాధకుడికి ఈ మార్గం ఎందుకు అగమ్యగోచరంగా అనిపిస్తుంది? అజేయుడైన దుర్గముడిని సంహరించిన ఆ తల్లి కరుణ మనకు దక్కాలంటే మనం ఏం చెయ్యాలి? ఈరోజు మన వీడియోలో దుర్లభ మరియు దుర్గమ నామాల వెనుకున్న ఆసక్తికరమైన పురాణగాథను మరియు మన దైనందిన జీవితానికి వర్తించే ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 187వ నామమే దుర్లభ. ఈ నామం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. దుర్లభ అంటే సులభంగా పొందుటకు సాధ్యం కానిది అని అర్థం. అంటే అత్యంత కష్టమైన సాధన ద్వారా మాత్రమే లభించేది అని భావం. అమ్మవారు కేవలం మాటలతోనో బాహ్యమైన ఆడంబరాలతోనో లభించదు. ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహం ఉన్నంత వరకు ఆ తల్లి అనుగ్రహం లభించడం కష్టం. నిశ్చలమైన భక్తి, ఇంద్రియ నిగ్రహం మరియు అహంకారాన్ని వదిలేసిన వారికి మాత్రమే ఆమె లభిస్తుంది. కాబట్టి ఆమెను దుర్లభ అని అన్నారు. మన నిత్య జీవితంలో కూడా విలువైనవేవి అంత సులభంగా దొరకవు. ఈ నామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వజ్రం లేదా బంగారం ఇవి భూమిపైన సామాన్యంగా దొరకవు, లోతుగా తవ్వితేనే లభిస్తాయి. అలాగే దైవత్వం కూడా హృదయ అంతరాళంలోనే ఉంటుంది. విద్యా సముపార్జన ఒక గొప్ప విద్య లేక జ్ఞానం కేవలం పుస్తకాలు కొంటే రావు. ఏళ్ల తరబడి క్రమశిక్షణతో కూడిన శ్రమ ఉంటేనే అవి లభిస్తాయి. విలువైన సంబంధాలు, నిజమైన నమ్మకం, ప్రేమ అనేవి ఒక్క రోజులో రావు. అవి చాలా దుర్లభం. వాటిని సాధించడానికి నిలకడైన ప్రవర్తన అవసరం. అమ్మవారిని ఎలా సాధించవచ్చు? అమ్మవారు దుర్లభ అయినప్పటికీ భక్తుల కోసం ఆమె సులభ కూడా అవుతుంది. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. నిష్కల్మషమైన భక్తి. పూజలో ఎన్ని ద్రవ్యాలు వాడామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆవేదనతో పిలిచామన్నదే ముఖ్యం. అమ్మా అని ఆర్తిగా పిలిస్తే ఆమె సులభంగా దొక్కుతుంది. నిరంతర నామస్మరణ. పనుల మధ్యలో కూడా మనసు ఆమెపై ఉంచడం అన్నమాట. అహంకార త్యాగం. నేను చేస్తున్నాను అనే భావన పోయి అంతా ఆమె ఆజ్ఞ అని భావించినప్పుడు ఆమె మనకు చేరువవుతుంది. సేవాభావం. తోటి జీవులలో అమ్మవారిని చూస్తూ చేసే సేవ ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగులకు, అహంకారులకు ఆమె దుర్లభ. కానీ పసిపిల్లల వంటి మనసుతో శరణు కోరే భక్తులకు ఆమె సులభ. అలాగే అమ్మవారు తపస్సుతో, ధ్యానంతో మరియు నిగ్రహింపబడిన మనసుతో
దొరుకుతుంది అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఈ నామం 3 అక్షరాల నామం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 188వ నామమే దుర్గమా. దుర్ అంటే కష్టం, గమ్ అంటే వెళ్ళడం. దుర్గమా అంటే చేరుకోవడానికి అత్యంత కష్టమైన మార్గం కలది, లేదా సులభంగా గమ్యం చేరనివ్వనిది అని అర్థం. ఈ నామం 3 అక్షరాల శక్తి స్వరూపం. దేవీ భాగవతం ప్రకారం పూర్వం దుర్గముడనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి 4 వేదాలను అపహరించాడు. దీనివల్ల లోకంలో యజ్ఞయాగాదులు ఆగిపోయి దేవతలు శక్తిహీనులయ్యారు. ఆ సమయంలో దుర్గముడు ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ధర్మం నశించింది. భూమి కరువు కాటకాలతో అల్లాడిపోయింది మరియు సమస్త జీవరాశులు దప్పికతో అలమటించాయి. అప్పుడందరూ పరమేశ్వరి అయిన జగదాంబికను ప్రార్థించారు. ఆమె శతాక్షీదేవిగా ప్రత్యక్షమయ్యి నదులను పునర్జీవింపజేసి ఆకలితో అలమటిస్తున్న వారికి కూరగాయలు మరియు మూలికలను ఆహారంగా ప్రసాదించి వారిని పోషించింది. తద్వారా ఆమెకు శాకంబరి అనే నామం వచ్చింది. ఇది చూసి సహించలేక దుర్గముడు తన అపారమైన సైన్యాన్ని ఆమెపైకి పంపాడు. ఆ పరమేశ్వరి నుండి అనేకమైన శక్తులు ఉద్భవించి ఆ రాక్షస సైన్యాన్ని నాశనం చేశారు. ఆపై జరిగిన పోరాటంలో దేవి తన బాణాలతో దుర్గముడిని సంహరించింది. తద్వారా అపహరణకు గురైన వేదాలు తిరిగి లభించాయి. యజ్ఞయాగాదులు పునఃప్రారంభమయ్యాయి. దేవతలు తమ శక్తిని తిరిగి పొందారు మరియు లోకంలో ధర్మం పునరుద్ధరింపబడింది. దుర్గముడనే రాక్షసుడిని నాశనం చేసింది కాబట్టి ఆమె దుర్గమా. అంటే మనలోని దుర్గుణాలను సంహరించే శక్తి ఆమె. దేవి సాన్నిధ్యం అందరికీ అంత సులభంగా దొరకదు. శరీర ధర్మం కఠినమైన నియమనిష్టలతో శరీరాన్ని కష్టపెట్టి, అంటే చాంద్రాయణ వ్రతాలు వంటివి చేసే సాధన. మానసిక ధర్మం నిష్కామ కర్మ, అంటే ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం అన్నమాట. మరియు జ్ఞాన మార్గం. ఈ దారులలో వెళ్ళే వేల మందిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అమ్మవారి దర్శనం లేదా సాయుధ్యం లభిస్తుంది. వారి వారి పూర్వజన్మ సుకృతం, కర్మ ఫలాన్ని బట్టి ఈ ప్రాప్తి ఉంటుంది. అందుకే ఆమె తెలియసఖ్యము కానిది, అంటే దుర్గమా. ఉదాహరణకు పర్వతారోహణ. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యం కాదు. అది దుర్గమం. దానికి ఎంతో శిక్షణ, పట్టుదల, ప్రాణాలకు తెగించే ధైర్యం ఉండాలి. పరిశోధనలు. ఒక కొత్త మందును కనిపెట్టడం లేదా అంతరిక్ష రహస్యాలను ఛేదించడం సులభం కాదు. ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ, అపజయాలను తట్టుకునే శక్తి ఉంటేనే ఆ గమ్యం చేరుకోగలరు. అందరూ వాటిని ప్రారంభించగలరు, కానీ గమ్యం చేరేవారు కొందరే. ఆ గమ్యం చేరడానికి పడే శ్రమే దుర్గమ మార్గం. మరి అమ్మవారిని చేరుకోవడం ఎలా అంటే, అమ్మవారు దుర్గమ అయినప్పటికీ ఆమెను సులభంగా చేరుకునే రహస్యం కూడా లలితా సహస్రనామంలోనే ఉంది. కర్మత్యాగం. మన ప్రారబ్ధ కర్మలు అడ్డుగా ఉన్నప్పుడే మార్గం దుర్గమంగా కనిపిస్తుంది. అహంకారం వీడి శరణు కోరాలి. పుణ్యకార్యాలు, సేవ ద్వారా
ఆ కర్మ భారాన్ని తగ్గించుకోవాలి. అచంచలమైన పట్టుదల, దారి కష్టంగా ఉందని వెనుతిరగకుండా ఎన్ని జన్మలకైనా నిన్నే చేరుకుంటాను అనే పట్టుదల ఉంటే ఆ దుర్గమమైన అడవిలో అమ్మవారు ఒక కాంతి కిరణంలా దారి చూపిస్తుంది. వేద రక్షణం, ఆమె వేదాలను రక్షించిన తల్లి కాబట్టి వేద విహితమైన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆమె మనకు చేరువవుతుంది. ఎవరైతే అహంకారంతో తమ సొంత తెలివితేటలతో ఆమెను పట్టుకోవాలని చూస్తారో వారికి ఆమె దుర్గమా. కానీ ఎవరైతే భక్తితో వినయంతో ఆమెను శరణు వేడుతారో వారికి ఆమె ఆ దుర్గమ మార్గాలను తొలగించి తల్లిలా అక్కున చేర్చుకుంటుంది. చూశారు కదా, అహంకారంతో చూస్తే అందని ద్రాక్షలా దుర్లభ అనిపించే అమ్మవారు అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించి మనకు జ్ఞాన మార్గం చూపే దుర్గమాదేవి. మనం చేయాల్సిందల్లా ఆ తల్లిపై భారం వేసి మన కర్మలను ఆమెకు అర్పించడమే. అప్పుడు ఆ దుర్గమ మార్గం కాస్త సుగమంగా మారుతుంది. అయితే ఈ దుర్గముడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత అమ్మవారికి వచ్చిన ఆ ప్రసిద్ధమైన నామం ఏమిటి? ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఏ నామాన్ని స్మరిస్తే అమ్మవారు తక్షణమే రక్షిస్తుంది? తర్వాత భాగంలో శత్రువులకు భయంకరమైనది, భక్తులకు అత్యంత ప్రియమైనది అయిన దుర్గా నామం గురించి మరిన్ని నిగూఢ రహస్యాలను తెలుసుకుందాం. అప్పటి వరకు అమ్మవారి నామస్మరణ వేడకండి. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.